నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు కూడా పర్యటించిన ముఖ్యమంత్రి బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలను పరిశీలించిన ఎన్ చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ వరద బాధితులకు ఆహారం తాగునీటికి ఇబ్బంది లేకుండా చూశామని వెల్లడి ప్రమాదకర స్థాయిలో కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ధవళేశ్వరం వద్ద గోదావరికి పెరుగుతున్న వరద నీరు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలక మండలి తొలి సమావేశం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10వ రోజు పర్యటించారు. బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకు కాలినడకన వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం బుడమేరు గట్లను పట్టించుకోలేదని, కృష్ణా నదిలో 11,43,000 క్యూసెక్కుల వరద వచ్చిందని, దీనికి తోడు డ్రైన్లు పొంగాయని, అన్నీ కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ అధికారులు రేయింబవళ్లు కష్టపడి బుడమేరుకు పడిన 3 గండ్లను పూడ్చారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. డ్రోన్ లైవ్ ద్వారా గండ్ల పూడ్చివేత పనులు పర్యవేక్షించామన్నారు. గత 5 ఏళ్లుగా బుడమేరు ఆక్రమణలకు గురైందని, దాదాపు 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలమయ్యాయన్నారు. వరద సమయంలో హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో ఆహారం, తాగునీరు అందించామని వివరించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకొస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ను పెట్టాం, హెలికాప్టర్లు తెప్పించాం, ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం, డ్రోన్స్ పెట్టుకున్నాం. డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం. ఇప్పటికే 1,00,000 కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం. అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం. కడాన అందరిని రమ్మంటున్నాం. రాష్ట్రంలో ఉండే దాతలు, జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు. స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు. కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు, కొంతమంది ఆర్థిక ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆ ప్రాంత మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. ఈ మేరకు విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని, అనంతరం ఇతర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ముంపునకు గురైన 32 వార్డుల్లో 26 చోట్ల సాధారణ స్థితి నెలకొందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 షిఫ్టుల్లో పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారన్నారు. 95% విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి దుస్తులు తెప్పించి సర్వం కోల్పోయిన బాధితులకు పంచే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2,75,000 మంది ముంపునకు గురైనందున వారి కష్టాలు తీర్చాలన్నారు. అర్బన్ కంపెనీ సాయంతో పాడైన అన్ని వస్తువులు బాగు చేయించడం, యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచడంపై మంత్రులకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. బుడమేరు వరద బాధితులకు సాయం అందించేందుకు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో పాటు సామాన్యులు సైతం దాతృత్వంతో విరాళాలు ప్రకటిస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి చెక్కులు అందించి ఈ ఆపద సమయంలో మానవత్వాన్ని చాటుకున్నారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. జలవనరుల శాఖ ఇంజనీర్లు 2 భారీ క్రేన్లను తీసుకొచ్చి ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న ఈ 2 క్రేన్లతో పనులు జరుగుతున్నాయి. బ్యారేజీలోని 67, 68, 69 గేట్ల వద్ద 4 భారీ పడవలు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 1న ఎగువ నుంచి వచ్చి బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను అవి ధ్వంసం చేశాయి. బోల్తా పడిన పడవలను అక్కడి నుంచి తొలగించి దిగువకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు వెళుతుంది. ప్రవాహం వెళుతుండగానే పడవల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. 68, 69 గేట్లను మూసివేసి పనులు కొనసాగిస్తున్నారు. విజయవాడలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సింగ్నగర్లోని 4-5 డివిజన్లలోని లోతట్టు ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గిందన్నారు. కంటిక వద్ద రోడ్డు సమాంతరంగా లేని కారణంగా ఒకవైపు నీరు నిలవడంతో మోటార్ల సహాయంతో నీటిని కాలువలకు మళ్లించామన్నారు. వరద కారణంగా దెబ్బతిన్న వస్తువులు, వాహనాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. వాహనాల మరమ్మతులకు అయ్యే ఖర్చులో 50% ప్రభుత్వం భరిస్తుందన్నారు. 10,000 మంది కార్మికుల చేత ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నీళ్లు లేకుండా చేసి శానిటేషన్ కూడా పూర్తి చేశారు. అయితే మరొక 6 వార్డులలో నీళ్లు ఉంది, చాలా ఎక్కువ ఉన్నాయి. 3 అడుగులు, 4 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు. రాత్రి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ నైట్కి ఆ వాటర్ అంతా పోవాలనే ఉద్దేశంతో రాత్రి అధికారులు వీళ్ళందరూ కలిసి యాక్చువల్ గా స్టడీ చేశాము. కండ్రిక పాయింట్ అంటారు, మనం ఉండేది కండ్రిక పాయింట్. ఇక్కడ నుంచి నున్నదాకా తిరిగితే ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి 4 అడుగుల డిఫరెన్స్ ఉంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ 4 అడుగుల ఎత్తుల వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్ లో ఉంది. ఆ వాటర్ అంతా టౌన్ మీదకి వస్తుంది, ఫ్లో అవుతుంది టువర్డ్స్ టౌన్. అందుకని ఆ రోడ్డుని 7 దగ్గర ఆ రోడ్డు కట్ చేసాం. కట్ చేసినందుకు బాగా వాటర్ ఫ్లో అయ్యి రోడ్డు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవటం వల్ల ఇక్కడ వాటర్ బాగా తగ్గింది. ఈవినింగ్ కి ఈ వాటర్ ఆల్మోస్ట్ పోవచ్చు, ఆ విధంగా ప్లాన్ చేసాం. ఏదైనా కొద్దిగా మిగిలిన రేపు మార్నింగ్కి యాక్చువల్గా పూర్తి పోతుంది. రేపు కంప్లీట్గా డే టైం అంతా శానిటేషన్ చేసి ఈ 61, 62, 63, 64 వార్డులు కూడా కంప్లీట్గా శానిటేషన్ రేపు నైట్కి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు 3 రోజులు టైం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేస్తారు ఎవరెవరికి ఏమేమి వస్తువులు పోయినా, ఏమేమి డ్యామేజ్ జరిగినాయని. ఇదే విధంగా రైస్ తర్వాత వచ్చి పప్పులు, తర్వాత కందిపప్పు కావచ్చు, షుగర్ కావచ్చు, ఉల్లగడ్డలు కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్యాకేజ్గా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇవాళ మార్నింగ్కే 1,74,000 కంప్లీట్ చేసాం సివిల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పారు. ఇటువంటి యాక్చువల్గా 2 వీలర్స్ 3 వీలర్స్ డ్యామేజ్ అయినాయి. దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా వాళ్ళకి రిపేర్లు ఏదైతే ఉన్నాయో అన్ని చేయించి ఏర్పాటు. భద్రాచలం వద్ద గోదావరి నదికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు మండలంలో వరదల కారణంగా ముంపునకు గురైన తోటకూర, గుమ్ము తదితర గ్రామాలను కలెక్టర్ ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల వారిని అత్యవసరంగా పునరావాస కేంద్రాలకు తరలించి తగిన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున కాజ్వే, కల్వర్టుల వద్ద వాహనాలు, ప్రజల రాకపోకలు కొనసాగించకుండా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించాలన్నారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే మేలైన వరి వంగడాలను అందించడానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు సందర్శించారు. కేంద్రంలో కొనసాగుతున్న పరిశోధనలపై శాస్త్రవేత్తలను ఆరా తీశారు. రైతులకు మేలైన వరి, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ వంగడాలను అందించాలన్నారు. కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ కు అనువైన మొక్కలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పంటల సాగులో డ్రోన్ల వినియోగం పెరగాలని, పురుగు మందులు స్ప్రేయింగ్కు డ్రోన్లను వినియోగించాలన్నారు. అనంతరం చేపలు, రొయ్యల వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను కలెక్టర్ పరిశీలించారు.
చాకలి ఐలమ్మ 36వ వర్ధంతిని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో నిర్వహించారు. నగరంలోని బీసీ భవన్, కేకే భవన్లలో బీసీ సంఘాల నేతలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నేత చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు. ఆమెను నేటి తరం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సందర్భంగా మా రజక సంఘం ఆమెకు నివాళులు అర్పిస్తూ రాబోయే తరంలో ఐలమ్మ లాంటి మహిళలు ముందుకు రావాలి, రజక సంఘాన్ని ఉద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ రోజుల్లో ఆమె ఒక సాయుధ పోరాటం కోసం, ఒక భూమి కోసం పోరాటం చేసి సక్సెస్ అయింది. ఆ విధంగా రాజకీయ ప్రక్షాళన కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయం కూడా రజకులుగా ముందుకు రావాలి. రజకుల్లో ఉన్న మహిళలు కూడా ముందుకు వచ్చి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని పోరాటం చేసి రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించారు. వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని, లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అధికారం అండతో జగన్మోహన్ రెడ్డి తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మంది మృతికి కారణమయ్యారని, 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రణాళికతో ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని కుట్ర చేశారన్నారు. విజయవాడతో పాటు 10ల సంఖ్యలో లంక గ్రామాల నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది జలసమాధి అయ్యేలా కుట్ర బట్టబయలైందన్నారు. కాకినాడ జిల్లాలోని ఏలేరుకు వరద పోటెత్తడంతో జగ్గంపేట, పీఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఏలేరు రిజర్వాయర్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పంప, తాండవ, సబ్బారెడ్డి సాగర్తో పాటు ఏలేరు, దానికి అనుబంధంగా ఉన్న సుద్దగడ్డ, దబ్బకాలువ, గొర్రికండి వాగులు, ఏరులకు వరద ముంపు పోటెత్తడంతో వరి సహా పలు పంటలు నీట మునిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాలువలకు వరద నీరు పోటెత్తడంతో గట్లకు గండ్లు పడి గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఏలేరు వరద ముంపు ప్రభావిత 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. గొల్లప్రోలు ప్రాంతంలో నిర్ధారణతో చిక్కుకున్న రాజుపాలెం, కోలంక, సోమవరం, ఎస్ తిమ్మాపురం, వీరవరం, కృష్ణవరం, రామకృష్ణపురం గ్రామాల్లోని పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. మాధవపురం, నవఖండ్రవాడల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక కేంద్రాలకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దూరదర్శన్తో మాట్లాడుతూ వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మర్రావల్లి రోడ్డుకేమో ఇల్లు మునిగిపోయి పొలాలన్నీ నష్టపోయినాయి. కానీ జనం ఇంటి ఊర్ల మీదకి రాకుండా కంట్రోల్ చేసుకుని దారి రాకుండా ఇక్కడ టిట్కో ఇల్లు ఉన్నాయి. టిట్కో ఇల్లు 80 కుటుంబాలు ఉన్నాయి. 80 కుటుంబాలకి రైసు, ఇప్పుడు వాటర్ ఇవన్నీ కూడా పొలం అన్ని సప్లై చేస్తాం. ఇప్పుడు వెళ్ళి 4 గంటలకే ఇవ్వడం జరుగుతుంది. ఏలేరుగానే ఒక అడుగు 6 అడుగు పెరిగితే ఇంకా ఈ గ్రామాన్ని కూడా 7 గంటలు కూడా గ్రామాన్ని కూడా మునిగిపోతుంది. ఏలేరు వరద వస్తుంది సార్. దీని ఫుల్ కెపాసిటీ వచ్చేసి రిజర్వాయర్ 24.1 టీఎంసీ అయితే కనుక ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీకి రీచ్ అయిపోగా ఇంకా ఇన్ఫ్లోస్ 45,000 వస్తున్నాయి సార్. పై అధికారుల ఆదేశాల ప్రకారం మన వరద ప్రభావం తగ్గించడం కోసం 40,000 నుంచి మొదలు పెట్టి సార్ ఇప్పుడు గ్రాడ్యువల్గా ఇన్ఫ్లోస్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి వాటర్ డిశ్చార్జ్ కూడా తగ్గిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి నిలకడగా ఒక 25,000 వదులుతున్నాం సార్. ప్రస్తుత పరిస్థితి అయితే కంట్రోల్లోనే ఉంది సార్. 2 డేస్లో అయితే వరద తగ్గు ప్రభావం పడదు సార్. గ్రామాల్లో పరిస్థితి అంతా కూడా కలెక్టర్ గారు ఆదేశ ప్రకారం ఆర్డీఓ వాళ్ళు అలర్ట్ చేశారు సార్. శిబిరాలకు పంపించి వాళ్ళ బాగు. విజయవాడలోని బుడమేరు వరద సహాయక చర్యల్లో పాల్గొన్న 6వ మద్రాసు రెజిమెంట్ ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులు జిల్లాకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రకటనలో రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
తిరిగి వార్తలోకి స్వాగతం. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించినట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లోని నీటిని మరో 2 రోజులు తాగొద్దని ప్రజలకు సూచించామన్నారు. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిపారు. ఇంట్లో వాడుకోమన్న స్నానానికి కానీ ఇతర అవసరాలకి టాయిలెట్స్ కోట్లకి డ్రింకింగ్ మాత్రం 12th తర్వాత చేయమన్నాం. 12వ తేదీ దాకా నిన్న వాటర్ కనెక్షన్ ఇచ్చిన వార్డులలో నిన్న ఇచ్చింది కూడా 12,000 కనెక్షన్స్. ఆ 12,000 కనెక్షన్స్ మాత్రం 12వ తేదీ దాకా డ్రింక్ చేద్దాను. ఎందుకంటే ఆ ఏరియాలో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఆ వాటర్ ఈ పైపుల్లోకి పోతే దానివల్ల అనేకమైన రోగాలు రావచ్చు. అందువల్ల వాటిల్లో మాత్రం తాగొద్దని యాక్చువల్గా చెప్పడం జరిగింది. 12వ తేదీ తాగొచ్చు. దానికి మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. 26 డివిజన్లు ఆల్మోస్ట్ కంట్రోల్కి వచ్చిందండి. 6 డివిజన్లు రేపు తెల్లవారికి కంట్రోల్కి వచ్చేదిగా ప్లాన్ చేసాం. 99% రేపు మార్నింగ్ అవుతుంది. ఏదన్నా మిగిలి ఉంటే రేపు మధ్యాహ్నానికి అవుతుంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిందండి. నిన్న యాక్చువల్గా స్టార్ట్ చేశారు. అది 3 రోజుల్లో కంప్లీట్ చేశారు ప్లాన్ చేశారు. అయితే నిన్న కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయటం వల్ల నిన్న కేవలం 12,000 సుమారుగా అయినాయి. అయితే ఇచ్చింది ఏంటంటే ప్రతిరోజు ఒక 1/3 చేయమని ఆదేశించాం. అయితే వాళ్ళు ఎన్ని చేస్తారో చూసుకొని దాన్ని బట్టి యాక్చువల్గా రేపు ఎన్ని అవుతాయో ఎస్టిమేట్ చేసుకొని అవసరమైతే ఎల్లుండి చేయటం, లేదంటే రేపుకే కంప్లీట్ చేసేట్టుగా. వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, ఆస్తి నష్టాలు అంచనా వేసేందుకు కేంద్ర బృందం రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన ప్రాంతాలపై ఫోటో గ్యాలరీలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా కేంద్ర బృందానికి వరద నష్టాన్ని వివరిస్తామన్నారు. గన్నవరం, గుడివాడ, నందివాడ, పెనమలూరు ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తుందని, వారికి అక్కడ ఉన్న పరిస్థితులను తెలియజేసే రైతులతో మాట్లాడే ఏర్పాట్లు చేసినట్లుగా కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో వరద ఉధృతి నుంచి చాలా డ్యామేజ్ అయ్యింది. ఈ డ్యామేజ్ ని అంచనా వేసేదానికి, డ్యామేజ్ గురించి ఒక అవగాహన తెచ్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం రేపు కృష్ణా జిల్లాలో పర్యటిస్తుంది. దానికి కృష్ణా జిల్లాలో ఎక్కడెక్కడ ఎలాంటి డ్యామేజెస్ జరిగింది అని అంటే అగ్రికల్చర్ డ్యామేజ్ ఉండొచ్చు, హార్టికల్చర్ డ్యామేజ్ ఉండొచ్చు, రోడ్స్, బ్రిడ్జెస్, బ్రీచెస్, సో మళ్ళీ ఇంట్లో ఎక్కడెక్కడ ఇల్లులు ఎలా డ్యామేజ్ అయినా ఇవన్నీ కూడా ఆ బృందం దృష్టికి తీసుకునేదానికి అన్ని ప్రయత్నం కూడా చేస్తాము. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి, 2వ స్థాయి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నందున రానున్న 72 గంటల పాటు కోనసీమ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుండి దిగువకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, ఈ రాత్రికి 10 లక్షల క్యూసెక్కులు విడుదల చేసి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాద హెచ్చరిక జారీ అయితే గంటిపూడి, పెదపూడి ఆవాసాలు ముంపు బారిన పడతాయని అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. రేపు మార్నింగ్ 6 o'clockకి మైట్ బి టచింగ్ అరౌండ్ 2nd level వార్నింగ్. సో 13 lakh క్యూసెక్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. భద్రాచలంలో ఉన్న లెవెల్స్ని బట్టి మనకు ఒక 8 hours ఆ ఫ్లో అంతా కూడా మనకి ధవళేశ్వరం నుంచి డౌన్ క్రాస్ ద రివర్ వస్తుంది. ఫర్ నెక్స్ట్ 48 hours ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్స్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అందరు ప్రజలకి ఒకటే మనవే అండి. సో నెక్స్ట్ 48 hours మనకి ఫ్లడ్ లెవెల్ కొంచెం రైజ్ అవుతుంది. సో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలి. మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్లో మనకి ఎక్కడెక్కడైతే లంక గ్రామంలో ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యంగా ఉద్దేశించి ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ రిక్వెస్ట్. సో మీరు ఎలా అయితే కంట్రీ బోట్స్లో డైలీ ప్లై చేస్తుంటారో ఫెర్రీ పాయింట్స్లో మీ యొక్క అవసరాల కోసం ఈచ్ అండ్ ఎవ్రీ 17 pointsలో మనము మోటరైజ్డ్ బోట్స్ పెట్టడం జరిగింది. ఈచ్ మోటరైజ్డ్ బోట్లో ఒక 6 life jackets అలాంగ్ విత్ 2 swimmers. సో ఎక్కడైతే పిల్లలు ఈ రివర్ని క్రాస్ చేసి స్కూల్స్కి వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేసి అక్కడ హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. పీపుల్ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి లేదండి. సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్కి ఓన్లీ 1 habitation ఇన్ పెదగంటే.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి ప్రయత్నించడం తీవ్రమైన నేరమని, అటువంటి చర్యకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ కుట్రపై రాష్ట్ర డీజీపీ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం, అస్తవ్యస్తం. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా అధికారంలోకి రావటానికి కూడా నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అది ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్. అది ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని క్షమించడానికి నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. కొద్ది నష్టంతో బయటపడ్డాం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంత పశు సంపద. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు నేషనల్ క్యాడెట్ కోర్, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు వస్తున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు రెడ్ క్రాస్, మానవీయ కోణంలో సేవలందిస్తున్నాయి. విజయవాడ స్టెల్లా కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సింగ్ నగర్, తోటవారి వీధి, నందమూరి నగర్, సుబ్బరాజు నగర్, వడ్డెర కాలనీ, శాంతినగర్ తదితర వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని ఆహార పొట్లాలు, మందులు, వాటర్ బాటిల్స్ అందజేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహార పదార్థాలు, పాలు అందుతున్నాయో లేదో వారి ఆరోగ్య విషయంపై సర్వే నిర్వహించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వరద ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో వరద నష్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే 6,882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేసింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది. వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే 46 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక వ్యవసాయ ఆస్తి నష్టం అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రతి ఇంటికి జరిగిన నష్టాన్ని లెక్కేస్తే భారీగా వరద నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 4,90,000 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 49,000 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. 200 ఎకరాల్లో సెరికల్చర్కు నష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,921 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు దెబ్బతినగా 4,203 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీల పరిధిలో 1,160 కిలోమీటర్లు, పట్టణాల పరిధిలో 558 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 540 పశువులు మృత్యువాత పడగా 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 76 సబ్స్టేషన్లు ముంపు బారిన పడ్డాయి. 1,283 ఎల్టీ ఎలక్ట్రిక్ పోల్స్, బుడమేరు సహా వివిధ ప్రాంతాల్లో భారీ గండ్లు పడ్డాయి. మొత్తంగా 405 చోట్ల కాలువలకు, చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు గుర్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందించేందుకు వీలుగా దిశ కమిటీ సమావేశం నిర్వహించామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి పేర్కొన్నారు. నంద్యాలలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను సరిగా వినియోగించలేదని, ఆ కారణంగా రాష్ట్రానికి ఇచ్చిన నిధులను సైతం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకుందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. సక్రమంగా మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఊరికి అందేలాగా ప్రయత్నం. ఇది ఏంటంటే పోయిన 5 సంవత్సరాల కాలంలో చాలా మటుకు మనము తీస్తే స్టాటిస్టిక్స్ చూస్తే 100 కోట్లు ఇచ్చారు కానీ, సెంట్రల్ నుండి ఇచ్చారు కానీ అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే సెంట్రల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ సరైన పద్ధతిలో ఉపయోగించుకోకుండా, లేదంటే అనవసరంగా ఈ ఫండ్స్ని ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ చేస్తూ, లేదంటే విచ్చలవిడిగా ఎవరంటే వాళ్ళు డ్రా చేసుకొని
ఆ ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దిశా మీటింగ్ లో ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకు దాదాపు 53 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అందరికీ ప్రజలకు అవగాహన కల్పించేలాగా ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఏదైతే ఉందో అది వాళ్లకు అందేలాగా చేయడమే మన బాధ్యత. మేము పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు ఊర్లలో బరియల్ గ్రౌండ్స్ లేవు, శ్మశాన వాటికలు లేవు. కాబట్టి ఫస్ట్ ముందు ప్రాధాన్యత శ్మశాన వాటికలు సక్రమంగా ఉండేలాగా, శ్మశాన వాటికలు ప్రతి ఊర్లో ఒక శ్మశాన వాటిక ఉండేలాగా అనేది ముఖ్య ఉద్దేశం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా. మాదక ద్రవ్యాల పక్షోత్సవాల సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ప్రజా సంఘాలు, విద్యార్థులు, పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీని డీఎస్పీ భక్తవత్సలం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ టీవీ రోడ్ రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సెంటర్కు చేరుకుంది. అక్కడ మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు మాదక ద్రవ్యాలను వాడొద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థులపై ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత వారి యొక్క తాత్కాలిక ఆనందం కోసం దానికి అలవాటు పడి అనేక దుష్ఫలితాలకి లోనవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల చివరి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో ఈ కార్యక్రమం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి, అమిత్ షా గారి నుంచి, జేపీ నడ్డా గారి నుంచి, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి బడా నేతలందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి బడా నేతలందరూ కూడా ఈ కేంద్ర సమాచార ప్రసార శాఖ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా, వినోద రంగాలకు ఊతమిచ్చేలా కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1 పోటీకి శ్రీకారం చుట్టారు. ఈ రంగాలకు చెందిన కళాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకు 25 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తన 2 రోజుల జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్లో జరిగిన జర్మన్ దేశ రాయబారుల సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం పెంపొందేలా జర్మనీ దేశం తన ఎగుమతుల నియమావళిని ఆధునీకరించాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల ఆవిష్కరణలో ఇరు దేశాలు మరింత సహాయ సహకారాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మళ్లీ 25,000 మార్కు ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఈ ఉదయం 81,768 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై కాసేపు ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,196 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 361 పాయింట్ల లాభంతో 81,921 వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 25,041 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.97 నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
న్యూస్.